మనం పూజలు చేస్తూ ఉంటాం, పూజలకి నైవేద్యం కావాలని అనుకుంటూ ఉంటాం కదా. సో అన్నం వండేసిన అన్నంలో ఇలా బెల్లం వేసేసుకుని, ఇలా ఇలాచీ పౌడర్ వేసేసుకుని, ఇలాచీ పౌడర్లో కొంచెం షుగర్, అలాగే కొంచెం జీడిపప్పు లాంటిది గ్రైండ్ చేసేసి వేసేస్తే ఇలా మనకు వచ్చేస్తుంది అనమాట. షుగరు, ఇలాచీ, జీడిపప్పు, బాదం పప్పు అది వేసేసాను. అలాగే మామూలు ఇలాచీ కూడా వేసేసాను, ఇలా బెల్లం వేసేసాను. ఇప్పుడు మనం చిక్కని పాలు పోసేసుకుందాం. అంతే, ఇలా కలిపేసుకోవడమే. ఎంతో ఎంతో టేస్టీ అయినా మనకి ప్రసాదం రెడీ అయిపోతుంది, అన్నం పరవన్నం. ఇంకా వేరేగా చేసుకుని అలా ఏం చేసుకోక్కర్లేదు. ఇది కొంచెం సేపటికి మనకి గట్టిగా అయిపోతుంది. చూసారు కదా ఇలాచీ ఎంత బాగా కనపడుతుందో. ఒక్కసారి పైనుంచి మాత్రం నెయ్యి వేసేసుకుంటే మనకి ప్రసాదం రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నం రెడీగా ఉంటే, చిక్కని పాలు రెడీగా ఉంటే, బెల్లం రెడీగా ఉంటే, ఇలాచీ పౌడర్ రెడీగా ఉంటే ఇలా చేసేసుకుని నైవేద్యం పెట్టేస్తే సూపర్, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మరగాలని అవసరం లేదు. ఇలా వేసేసుకుంటే, చిక్కని పాలు వేసుకుంటే చిక్కగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది పరవన్నం. మరి ఇంకెందుకు ఆలస్యం? చాలా బాగుంది కదా, చాలా ఈజీ కదా. అప్పుడప్పుడు మనం ఇలా సిస్టమేటిక్గా టైం లేనప్పుడు మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం సేపు అయ్యేసరికి గట్టి పడిపోతుంది, అన్నం అంతా తీసేసుకుంటుంది. ఈ బెల్లంలో సూపర్బ్ ఉంటుంది. మనం ఇలాచీ పౌడర్ కూడా వేసాం, అందులో కూడా షుగర్ ఉంటుంది కదా. ఆ జీడిపప్పు, ఆ బాదం పప్పు, ఆ చిక్కదన్నం కూడా ఇందులోకి వెళ్ళిపోయి, ఆ ఇలాచీ ఫ్లేవర్ కూడా వెళ్ళిపోయి సూపర్బ్ ఉంటుంది. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకుని ఆ దేవుడి కటాక్షం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.